అంటే కబ్జాలు మనం భరిద్దామా, ఇట్లానే చేసుకుంటూ పోదామా? కఠినమైన నిర్ణయం తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సమాజానికి కావాల్సిన ఆస్తులు ఇవన్నీ. ఒక చెరువుని కాపాడాలన్నా లేదా చెరువులు ఎంకరేజ్మెంట్స్, మన నల్ల చెరువు తీసాం కుక్కట్పల్లి తీసినప్పుడు చాలా అప్రోర్ ఉంది. మన నల్ల చెరువు దగ్గరికి వెళ్తే వాళ్ళు పబ్లిక్ అంతా వచ్చి చాలా ప్రైజ్ చేస్తున్నారు అందరూ అన్నమాట. చాలా బాగుంది అసలు, దీని అంత బెటర్ అసలు. ఈ 100 ఏళ్ళకి సరిపోను పని చేశారు, మంచిగా చేశారు, చాలా బాగా చేశారు. ఇక్కడ కోడపల్లి వాసులు మర్చిపోరు ఈ విషయాన్ని. అప్పుడు 1 year బ్యాక్ జరిగిన దానికి ఇప్పటికి పబ్లిక్ మనం చేసి అక్కడ ఈ బతుకమ్మకుంట బెస్ట్ ఎగ్జాంపుల్. బతుకమ్మకుంట చూడండి ఎట్లా దాని రూపురేఖలే మారిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రతి చెరువు ప్రతి ఇట్లానే తయారవుతారు అన్నమాట. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు కాపాడిన దాంట్లో కూడా ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు. అంటే దాంట్లో చాలా చేయడానికి కూడా వాళ్ళు పూనుకుంటున్నారు. అంటే ఏది స్కూల్స్ లేదా ఇంకా ఇతర గవర్నమెంట్ నుంచి చాలా అంబిషియస్ ప్లాన్స్ ఉన్నాయి. సో అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే గనక గవర్నమెంట్ కి దానికి చేయడానికి ఎన్నో, అంటే అందరి సమాజానికి చేయడానికి చాలా ఇది ఉంటుంది. అంతేగాని ఎవడో కొంతమంది కబ్జా చేసేసి చేస్తే గనక సిస్టమ్ వాళ్ళకి ఏమన్నా లీగల్ గా వాళ్ళు ఇల్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందిరా ఇల్లులు ఉన్నాయి, లేకపోతే రకరకాలు ఉన్నాయి. లీగల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లో వెళ్ళి తీసుకోవచ్చు ఎవరైనా. బట్ దీంట్లో క్రమంలో మేము అయినా కానీ కూడా పేదవాళ్ళ ఇల్లు మేము కూల్చలేదు. కూల్చిందల్లా కూడా కేవలం ఎవడైతే గనక అది ఆ కబ్జాదారులు గ్రిప్పులో పెట్టుకుని 300-400 గజాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని ఒక 10-20 గజాల్లో రూమ్ పెట్టాడంటే ఏంటి అర్థం? 300 కబ్జా చేయాలని, అది రూమ్ ఇది చేయాలని. సో చేసి ఈ చేస్తున్న వాళ్ళని ఇది చేస్తాం. ఆ అధికారుల మీద కూడా మేము వీల్ రైట్ టు గవర్నమెంట్ ఫర్ యాక్షన్. అండ్ ఇదంతా కూడా కలెక్టర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం.